అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి తరం భగవా ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇంకా నేను మునగాకు తయారు చేసుకొని సేల్ చేయండి అని వీడియోస్ పెట్టినా, అలాగే మీరు బ్లౌజ్ బిజినెస్ చేయండి అని వీడియోస్ పెట్టినా చాలా మంది కామెంట్స్ చేయడమే కాకుండా చాలా మంది నా వాట్సాప్లో మెసేజ్ అయితే చేస్తున్నారండి. అందరూ కూడా చక్కగా చేసుకోండి. ఒకటే చెయ్యాలని ఏం లేదండి బిజినెస్. నేను చెప్పింది నచ్చింది చేసుకోవచ్చు. నేను 2, 3 బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అలాగే వామి గార్డ్స్ కూడా పెట్టినాను కదా. నేను వామి గార్డ్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి, సిక్ బ్యాగ్స్ అని కూడా అంటాం వాటిని. ఆ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఒకటే చేసుకుంటా ఉంటే ఒకటే చేసుకుంటే అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఎవరైనా నా నా యూట్యూబ్లో నా వీడియో చూసి ఎవరైతే మునగాకు బిజినెస్ స్టార్ట్ చేసిండ్రో వాళ్ళ నంబర్స్ అయితే నాకు వాట్సాప్కి వచ్చి పెట్టండి. మీరు కామెంట్లో పెట్టినా పర్లేదు. కామెంట్లోనే మీ నంబర్ పెట్టండి. మునగాకు అని పెడితే నేను వీడియో అయితే మీ నంబర్ ఇస్తాను. మునగాకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని అందరి నంబర్లు పెడతానండి. ఓకేనా? నా కామెంట్లో పెట్టండి. కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసి దాంట్లో మీ నంబర్ ఇవ్వండి. ఓకే. మరి ఈ రోజు వీడియో ఏంటంటే నేను చాలా రకాల బిజినెస్ ఐడియాస్, వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ చేస్తూనే ఉన్నా. అయినా కూడా ఇంకా అక్క మాకు ఇది సెట్ కాలేదు, ఇంకొకటి ఉంటే చెప్పండి, ఇంకొకటి ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. మీరు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరమే లేదండి. మీ ఇంట్లో మీరే చేసుకోండి. అంత మీ చేతిలో పనే. అసలు ఏంటి అంటే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ పిండి వంటలండి. పిండి వంటలు మరి అందరం చేస్తాము. కానీ దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే అరిసెలు, సకినాలు. అరిసెలు, సకినాలు చాలా మందికి రావు. వచ్చినా కూడా పెద్ద పనిని చెయ్యరు. ఇంకొకరికి వీలు పడదు. వచ్చినా కూడా కొందరికి వీలు పడదు. ఇంకా 4 జాబులు చేస్తున్నారు హైదరాబాద్లో బోలెడు మంది అండి. సో తినాలని అందరికీ ఉంటుంది. కానీ చేయడానికి చాలా మంది రాదు. కొందరికి కుదరదు. ఏదో ఒక రకంగా. అయితే వీటికి మరి బిజినెస్ ఇవి కానీ మీరు సేవ్ చేయగలిగితే ఫుల్ బిజినెస్ అండి మీకు. అంటే ఎక్కువ శాతం మీకు సేల్ అయ్యేదే ఇది అరిసెలు, సకినాలు. అరిసెలు చక్కగా మీరు చేసి అంటే మామూలుగా చిన్న చిన్న కిరాణా షాపులలో కూడా అరిసెలు అమ్ముతారు. మీకు తెలుసా తెలియదో నాకు తెలియదు. హైదరాబాద్లో అయితే ప్రతిదీ సేల్ అవుతుందండి. అరిసెలు అయితే ప్రతి షాప్లో ఉంటున్నాయి. చిన్న చిన్న సైజే ఉంటాయి. 5 రూపీస్కి ఒకటి అమ్ముతున్నారు. ఒక బాక్స్ ఇంత ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా, ఇంత బాటిల్లో 40 వస్తాయండి. ఆ 40 వచ్చేసి మనకి హోల్సేల్గా అయితే 150 రూపీస్ లేదు. చక్కగా చేసుకొని దగ్గరున్న కిరాణా షాపులలో వేసుకోండి. మీరు చేస్తున్నట్టు నలుగురికి తెలిస్తే వాళ్ళే ఆర్డర్స్ ఇస్తారు. మీరు చెయ్యలేరు, అంతగానం ఆర్డర్స్ వస్తాయి. చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా వేసుకోండి. మీరే 10 మందికి ఉపాధి కల్పిస్తారు. నేను నిజంగా చెప్తున్నా. ఎవరైతే ఇంట్లో మేము ఖాళీగా ఉన్నామో మాకు అరిసెలు చేయడానికి వస్తుంది అనుకుంటారో తప్పకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతారండి. నా వాట్సాప్ నంబర్ అయితే నేను ఇస్తున్నాను. మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ అనుకోవచ్చు. అది చెయ్యడానికి రాక చాలా మంది చెయ్యరు. ఈ సంక్రాంతికి ఎంతమంది చేస్తుంటారండి? చెప్తున్నా, హైదరాబాద్ ఉండటానికి చాలా మందికి రాదు. కొందరికి వచ్చినా కూడా కుదరదు. నాలాంటి వాళ్ళకు కుదరక కూడా చేసుకోవాలి. నిజం చెప్తున్నా, నాకు కూడా చేయడం వచ్చు. కానీ నేను చేయలేదు, ఎందుకంటే నాకు కుదరక. సో ఇట్లకి చాలా మంది ఉంటారండి. కూడా చెప్పనా నేను మీకు? తెలంగాణ లక్ష్మణ అనేట ఆమె యూట్యూబ్ లో జస్ట్ పిండి వంటలు చూపించేది. మామూలుగా వాళ్ళ రెసిపీస్ వాళ్ళు చూపించేవాళ్ళు. ఆ విధంగా ఎవరికైనా కావాలంటే జస్ట్ ఆర్డర్ పెట్టుకోండి అన్నందుకు వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఆమె దగ్గర అరిసెలు, సకినాలు కాక రకరకాల పిండి వంటలు ఆమె చేయలేక ఇంకో 10 మందికి ఉపాధి కల్పించి ఆమె ఆన్లైన్ లా ఫుల్ బిజినెస్ నడుస్తుందండి. ఆర్డర్స్ పెట్టి చేయించుకుంటున్నారు. అంటే మనకి నలుగురికి తెలవాలి మనం చేసేది అన్నట్టు. మీరు ఈ చిన్న కిరాణా షాప్ నుండి స్టార్ట్ చేసి మీరు యూట్యూబ్ షార్ట్లలో మీరు పోస్ట్ చేయండి, వాట్సాప్లలో, మీ ఫేస్బుక్లలో, అన్నిట్లలో పెట్టండి. 10 మందికి తెలిసేలాగా మీరు షేర్ చేయండి. సో అందరినీ షేర్ చేయమని చెప్పండి. తప్పకుండా మీ బిజినెస్ ఎట్లుంటుంది అంటే మీరు 10 మందికి ఉపాధి కల్పిస్తారు. సో అంత మంచి బిజినెస్ అండి అరిసెలు అనేది. అరిసెలే కాకుండా సకినాలు పొయ్యడం అయితే చాలా మందికి రాదు కాబట్టి అది కూడా మీకు వచ్చి ఉంటే తప్పకుండా చేయండి. ఇంకా మీరు ఎక్కడున్నా సరే, మీరు ఏ పల్లెటూరులో ఏ మారుమూల విలేజ్లో ఉన్నా కూడా ఇది చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా మీరు ఆన్లైన్లో మీరు పోస్ట్ చేయగలిగితే అన్ని విధాలుగా చేయండి. చేసి ఒక్కరికి వాట్సాప్లో షేర్ చేసి అందరికి షేర్ చేయమని చెప్పండి. ఎందుకు మనం చేసేది టేస్ట్గా ఉండాలి. టేస్ట్ వచ్చేటట్టు చేయండి. చక్కగా మీరు తప్పకుండా మీ సేల్ అవుతాయి, మీకు ఆర్డర్స్ వస్తాయి, మీరు బాగుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. ఇంకా చాలా రకరకాల వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ అయితే చెప్తూ ఉంటాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే మీరు చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వడం, ఒక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది. మీరు కూడా ఇంకొక నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకు ఈ వీడియో హెల్ప్ కాకపోయినా ఇంకెవరికైనా హెల్ప్ కావచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.